హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. పల్లవి చైతు దగ్గరికి వెళ్ళి చైతు గారు అనేలోపు లోపలికి వెళ్ళు పల్లవి అని చైతు అరుస్తాడు. అది కాదు చైతు గారు అని పల్లవి మళ్ళీ చెప్పబోతే లోపలికి వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు. పల్లవి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అత్తయ్య సారీ, ఇంకొకసారి ఇలా జరగదు అని చైతు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజ్యం ఇక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను. కొత్తగా వచ్చిన ఈ ఇంటి కోడల్ని ఈ విధంగా ఏడిపిస్తే ఇంటికి మంచిదా చెప్పు అని మహాగారు అంటారు. అమ్మమ్మ అంతా ఆ పల్లవిదే తప్పు అని వసు అంటుంది. మహాగారు ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోతారు. చైతు రూమ్లోకి వెళ్ళేసరికే పల్లవి లేదు. బాల్కనీ వైపు మొత్తం చూసినా కనిపించలేదు. వాష్రూమ్ డోర్ వేసి ఉండడంతో తను అక్కడ ఉంది అని అర్థమై చైతు సైలెంట్ అయిపోయాడు. పల్లవి వాష్రూమ్లో కూర్చొని ఏడుస్తూనే ఉంది. ఏంటి దేవుడా ఇది, నన్ను ఇలా నిందల పాలు చేశావు, నేనేం తప్పు చేశాను, ప్రేమిస్తే అన్నీ జరిగిపోతాయని ఎలా అనుకుంటారు అసలు అని గుక్కపెట్టి ఏడుస్తూ ఉంది. వసు ఒక్కటేనా, అందరూ ఇలాగే అనుకుంటున్నారా నన్ను అని అనుకోగానే రాజారాం గుర్తొచ్చి మరింత ఏడ్చింది. వీధిలో వాళ్ళు నాన్న ఫ్రెండ్స్ నాన్నతో నా గురించి ఇంకేం మాట్లాడుతున్నారు, ఇలాంటివి వింటే నాన్న తట్టుకోగలరా అని పల్లవి ఏడుస్తూ ఒకసారి నాన్నని చూడాలి, ఇంటికి వెళ్తాను అని లేచి మొహం కూడా కడుక్కోకుండా అలాగే బయటికి వచ్చింది. చైతు పల్లవి డోర్ తీయగానే తన వైపు చూశాడు. బాగా ఏడ్చి కందిపోయిన మొహం, కానీ ఎందుకో కంగారు పడుతున్నట్టుగా ఉంది అనుకున్నాడు. పల్లవి నేరుగా సోఫాలో ఉన్న తన చున్నీ పైన వేసుకొని వార్డ్రోబ్లో ఉన్న తన వాలెట్ తీసుకొని రూమ్ నుండి బయటికి వెళ్ళబోయింది. చైతు పల్లవి చేతిని పట్టుకొని వెనక్కి లాగి డోర్ గట్టిగా వేశాడు. హాల్లో ఉన్న రాజ్యం తలుపు చప్పుడు విని బాగా గొడవ జరుగుతున్నట్టుంది అని నవ్వుకుంది. పల్లవి ఏం మాట్లాడకుండా చైతు నుండి చెయ్యి విడిపించుకునే ప్రయత్నం చేసింది, కానీ తన వల్ల కాలేదు. పల్లవి ఎక్కడికి అని చైతు అడుగుతాడు. పల్లవి సమాధానం చెప్పదు. అడుగుతుంది నిన్నే ఎక్కడికి అని చైతు కోపంగా అడిగేసరికే పల్లవి ఏడుస్తూ కింద కూర్చుండిపోయింది. చైతు అసహనంగా ఫీల్ అవుతూ పల్లవి ఎక్కడికి అని మరోసారి అడుగుతాడు. పల్లవి ఏడుస్తూ నేను మా నాన్నని చూడాలి, ఇంటికి వెళ్తాను, నన్ను పంపించండి అని అడుగుతుంది. చైతు రిలాక్స్ అయి చూడు పల్లవి, ఎప్పటికీనా లేక ఇప్పుడా అని అడుగుతాడు. పల్లవి బ్లాంక్ ఫేస్తో చూస్తుంది. పల్లవి ఇదంతా నువ్వు మొదలుపెట్టింది, మధ్యలో వెళ్ళాలి అనుకోకు, అలా జరిగితే నా ఫేమ్ నా ఫ్యామిలీ అంతా డెస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకొకటి నీ లైఫ్ గురించి ఇంకా రూమర్స్ పెరిగిపోతాయి, అప్పుడు మీ నాన్న నీ కారణంగా బలైపోతారు అని చైతు అంటాడు. పల్లవి ఆలోచిస్తూ ఏడుస్తూ లేచి నిలబడి ఇప్పుడు చూడాలనుంది, నన్ను పంపించండి అని అంటుంది. చూడు మీ నాన్న ఆఫీస్లో ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు అని చైతు చెప్తాడు. మీరు అబద్ధాలు చెప్తున్నారు అని పల్లవి అంటుంది. వెయిట్ అని రత్నంకి కాల్ చేశాడు. హలో సార్ అని రత్నం అనగానే రత్నం వీడియో కాల్ చేస్తాను, లిఫ్ట్ చేసి రాజారాం దగ్గరికి వెళ్ళి నేను కాల్లో ఉన్నానని చెప్పకుండా ఆయన ఎలా ఉన్నాడు అనేది అడుగు, అలాగే చూపించు అని వీడియో కాల్ చేస్తాడు. పల్లవి వెంటనే చైతు చేతిలో ఫోన్ లాక్కొని చూస్తుంది. రత్నం రాజారాం కనిపించేలా ఫోన్ చేతిలో పట్టుకొని ఏంటి రాజారాం ఎలా ఉన్నావు, ఏంటి విశేషాలు అని రత్నం అడుగుతాడు. నాకేంటి రత్నం, సంతోషంగా ఉన్నాను. లోకులు కాకులు 100 అంటారు, అవన్నీ వదిలేశాను. నాకు నా కూతురేంటో తెలుసు, ఇప్పుడు తను సంతోషంగా ఉంది, ఇంకేం కావాలి అని రాజారాం అంటాడు. పల్లవి ఫోన్ మీద రాజారాంకి ముద్దు పెట్టుకుంటుంది. సరే సరే ఇప్పుడే వస్తాను అని రత్నం దూరంగా వచ్చి ఫోన్ వైపే చూస్తూ పల్లవి ఏడుస్తూ ఉంది. పల్లవి ఏడుస్తున్నావెందుకు, ముందా ఏడు పాపు, నాన్న చాలా బాగున్నారు, నువ్వు దిగులు పడకు అని చెప్తాడు. పల్లవి తలూపి అలాగే బాబాయ్ అని అంటుంది. చైతు ఫోన్ తీసుకొని రత్నం మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు. చూసావు కదా మీ నాన్న హ్యాపీగా ఉన్నారు, ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళ వర్షన్లో ఆలోచించి బాధపడడం కంటే నీ వర్షన్ ఆలోచించి ధైర్యంగా ఉండడం నేర్చుకో అని చెప్పి చైతు డోర్ తీసి బయటికి వెళ్తాడు. పల్లవి అలాగే చూస్తూ ఉండిపోయింది. సాయంత్రంగా మహాగారు పల్లవికి ప్లేట్లో టిఫిన్ తీసుకుని వెళ్ళి పిలుస్తారు. అమ్మమ్మ మీరేంటి ఇక్కడ అంటే నా ఉద్దేశం అని పల్లవి అనేలోపు నాకు అర్థమైంది, కానీ కూర్చో, మధ్యాహ్నం కూడా ఏం తినలేదు అని మహాగారు తనతో తెచ్చిన టిఫిన్ నోటి దగ్గర పెడతారు. అమ్మమ్మ నాకొద్దు, ఆకలిగా లేదు అని పల్లవి అంటుంది. చూడు పల్లవి, కష్టాలు కన్నీళ్లు మనసుకు మాత్రమే, కడుపుకి కాదు, ఆకలికి కాదు, తిను అని పెడతారు. పల్లవి ఏ అడుగు చెప్పకుండా నోరు తెరుస్తుంది. మహాగారు పెడుతూ పల్లవి అక్కడ ఏం జరిగి ఉంటుందో నాకు తెలుసు, ఒక మాట చెప్తాను విని మనసులో పెట్టుకో. నా వాళ్ళు అని నువ్వు తగ్గి ఉండాల్సిన పని లేదు. నాకు తప్పు చేస్తే నువ్వైనా ఒకటే, చైతు అయినా ఒకటే, ఎవరైనా ఏమైనా అంటే నువ్వు చేయి చేసుకోవాల్సిన పని లేదు. అలాంటి పదునైన మాటలు చాలు వాళ్ళ తప్పు ఏంటో తెలుసుకోవడానికి, అంతేకాని ఇలా ఏడుస్తూ కృంగిపోకూడదు, సరేనా అని అంటారు.
పల్లవి తల ఊపుతుంది. పల్లవి వసుని చైతుకి ఇచ్చి పెళ్లి చేయాలి అని రాజ్యం కోరిక. కానీ చైతు వద్దు అనేవాడు. సడన్గా ఎవరో తెలియని నీతో పెళ్లి జరిగేసరికి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే చిన్న మాటలు కోపంలో పెద్దగా బయటకొస్తున్నాయి అని మొత్తం తినిపించి ఈ 4 రోజులు సర్దుకో పల్లవి, సరేనా అని మహాగారు అంటారు. పల్లవి సరే అని అంటుంది. బంగారు తల్లి కిందికి రా, చైతు డిజైనర్కి కాల్ చేశాడు, వచ్చే టైం అయింది అని మహాగారు చెప్పి కిందికి వెళ్తారు. పల్లవి లేచి మొహం కడుక్కొని కిందకొస్తుంది. చైతు పల్లవి మొహం వైపు చూస్తాడు. నార్మల్గా ఉండడంతో తన పనిలో పడిపోతాడు. రాజ్యం పల్లవి వైపు చూసి ఇదిగో అమ్మాయి, అందరికీ కాఫీలు తీసుకొని రా అని చెప్తుంది. రోసి ఉంది కదా అని సుబ్బు అంటాడు. ఏవండి, మీరు కాస్త సైలెంట్గా ఉంటారా? ఈ ఇంటి కోడలంటే ఎలా ఉండాలి? ఒంటి చేతో 100 మందికి వడ్డించాలి. ఈ అమ్మాయి కనీసం కాఫీ అయినా పెట్టగలదా అని రాజ్యం అంటుంది. నేను పెడతాను అని పల్లవి అంటుంది. పల్లవి కిచెన్లోకి వెళ్ళి రోసి స్టవ్ ఆన్ చేయి అని అడుగుతుంది. ఓకే బేబీ అని రోసి ఆన్ చేస్తుంది. పల్లవి మహాగారు ముందు రోజు ఎలా కాఫీ పెట్టారో గుర్తు చేసుకొని ఒకరికి ఇంత క్వాంటిటీ అయితే నలుగురికి ఇంత అని ఎస్టిమేట్ వేసుకుంటూ కాఫీ చేస్తుంది. గుడ్ బేబీ, ఒక్కసారికే భలే కరెక్ట్గా చేశావు అని రోసి అంటుంది. పల్లవి నవ్వుతూ అందరికీ కాఫీలు తీసుకొని వెళ్తుంది. పెద్దమ్మగారు తీసుకోండి అని నవ్వుతూ పల్లవి రాజ్యంకి ఇస్తుంది. అలాగే సుబ్బుకి, మహాలక్ష్మి గారికి, చైతుకి కూడా ఇస్తుంది. వసు ముందుకు వెళ్ళి వసు తీసుకో అని పల్లవి అంటుంది. వసు కూడా తీసుకుంటుంది. ఇంతలో దీపు డిజైనర్ని తీసుకొని వస్తాడు. ఏంటి వదినా, కాఫీ వాసన గుమ్మం వరకు వస్తుంది అని అంటాడు. పల్లవి నవ్వుతూ ఇదిగో కాఫీ అని ఇస్తుంది. రోసి డిజైనర్ కోసం జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. పల్లవి అందరి వైపు చూస్తూ కాఫీ ఎలా ఉంది అని అడుగుతుంది. మహాగారు నవ్వుతూ నా మనవరాలు బంగారం, చాలా బాగా చేశావు అని మెచ్చుకుంటారు. ఇదేంటి వీళ్ళిద్దరూ ఏం చెప్పలేదు అని పల్లవి రాజ్యం వసు వైపు మార్చి మార్చి చూస్తూ ఉంది. నానమ్మ అంత బాగా చేసిందా అని దీపు కాఫీ సిప్ చేసి అవి మింగలేక కక్కలేక కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటాడు. దీపు ఎలా ఉంది కాఫీ అని పల్లవి అడుగుతుంది. దీపు ఎక్స్ప్రెషన్ అస్తవ్యస్తంగా పెడుతూ సూపర్ అని చేత్తో చూపిస్తాడు. థ్యాంక్స్ అని పల్లవి నవ్వుతుంది. పల్లవి నిజంగా చాలా బాగుంది అని సుబ్బు గారు అంటారు. థ్యాంక్స్ పెద్దనాన్నగారు అని పల్లవి అంటుంది. ఇదేంటి వీళ్ళేం చెప్పడం లేదు అని పల్లవి అనుకుంటూ పెద్దమ్మగారు ఎలా ఉంది కాఫీ అని పల్లవినే అడుగుతుంది. బాగుందిలే అమ్మాయి అని రాజ్యం అంటుంది. వసు నువ్వు చెప్పలేదు అని పల్లవి అడుగుతుంది. ఓకేలా ఉంది అని వసు అంటుంది. ఓకేగా ఉంటే చాలే అని పల్లవి అనుకుంటూ మరి ఇంతకీ నేను గరం మసాలా కలిపి గరం గరంగా చేసిన కాఫీలు కొంపదీసి అని దీపు వైపు చూసి చిన్నగా దీపు అని తల ఊపుతూ నీకొచ్చిందా అని అడుగుతుంది. అంటే కావాలనేనా వదినా అని దీపు ఏడుపు మొహం పెడతాడు. సారీ అని పల్లవి అమాయకంగా చెప్తుంది. మా తల్లే ఎంత పని చేశావు, ఈ కాఫీ కోసమే వచ్చినట్టుంది నేను అని దీపు అంటాడు. మరి ఒకటి దీపుకి వస్తే వసుకి ఇవ్వాల్సిన కాఫీ ఏమైంది అంటే అది చైతు గారికి అని అనుకోగానే చైతు వైపు చూస్తుంది. అప్పటికే చైతు కారం తట్టుకోలేక సైలెంట్గా మంటగా పల్లవి వైపు చూస్తున్నాడు. పల్లవికి అర్థమై సారీ అని సైగ చేసి కాఫీ ట్రేని మొహానికి అడ్డు పెట్టుకొని ఇప్పుడే వస్తాను, మీరు తాగుతూ ఉండండి అని కిచెన్లోకి వెళ్ళి పాపం చైతు గారు కారం తట్టుకోలేక కన్నీళ్ళు కూడా వస్తున్నాయి. చూసుకొని ఇవ్వాల్సింది ఏంటో ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అని పల్లవి రోసి దగ్గరికి వెళ్ళి రోసి ఇంట్లో చాక్లెట్స్ ఉన్నాయా అని అడుగుతుంది. ఉన్నాయి బేబీ అని ఇస్తుంది. ఇంత పెద్దది వదిలే అని ఒక ముక్క తుంచుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టు, మళ్ళీ ఒక పట్టు పడదాం అని హాల్లోకి వెళ్తుంది. చైతు సార్ మెజర్మెంట్స్ తీసుకుంటాను అని డిజైనర్ అనడంతో చైతు ఏం మాట్లాడలేక తల ఊపుతాడు. బావా ముందు నేను వెళ్తాను అని వసు అంటుంది. వెళ్ళు వసు అని పల్లవి నవ్వుతూ అంటుంది. నీ పర్మిషన్ అవసరం లేదు అని వసు లేచి వెళ్తుంది. పల్లవి వెంటనే వసు ప్లేస్లో కూర్చొని అందరి వైపు చూసి హిహి అని నవ్వుతూ చైతు వైపు చూసి కళ్ళెగరేసి చేతిలో చాక్లెట్ చూపించింది. చైతు ఘాటుకి తట్టుకోలేక ఇవ్వు అన్నట్టు సీరియస్గా చూశాడు. పల్లవి లేచి చైతు ఉన్న వైపు నుండి కిచెన్లోకి వెళ్ళబోతూ చైతుకి ఇవ్వాలి అనుకుని పక్కనే ఉన్న టీపై గుద్దుకొని చైతు ఒడిలో పడింది. అందరూ పల్లవి వైపు చూశారు. వదినా నాటి ఫెలో అని దీపక్ నవ్వుకుంటాడు. చైతు కొట్టే బుసలు పల్లవి చెంపకి తగులుతూ ఉంటే భయంతో పల్లవి చైతు వైపు చూసి నోట్లో చాక్లెట్ పెట్టి టక్కున లేచింది. సారీ చైతు గారు, టీపై తగిలింది అని పల్లవి చేతులు నలుపుకుంటూ చెప్పింది. ఇట్స్ ఓకేలే అని చైతు అందరి ముందు నార్మల్ అవుతాడు.
డిజైనర్ వరుసగా మెజర్మెంట్స్ తీసుకొని, మేడం మా ఓన్గా డిజైన్ చేయమంటారా లేక మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఇస్తారా అని అడుగుతాడు. ఆ అమ్మాయి ఎప్పుడు డిజైనర్ వేర్ అస్సలు వేసుండదు, తనకేం తెలుస్తుంది అని వసు అంటుంది. పల్లవి సైలెంట్గా ఉండిపోయింది. చైతు లేచి పల్లవి కోసం గోల్డ్ అండ్ డార్క్ రెడ్ కలర్ లెహంగాతో పాటు టాప్ ఫుల్ రెడ్ అండ్ దుపటా నెట్టెడ్ గోల్డ్లో డిజైన్ చేయండి. అలాగే డ్రెస్ మీద కుందన్స్ లాంటివి కాకుండా కాస్ట్లీ స్టోన్స్ వాడండి. ఇట్ లుక్స్ గుడ్ అని చెప్తాడు. అన్నయ్య ఏమైనా టేస్ట్నా, అసలు సూపర్గా చెప్పావు అని దీపక్ అంటాడు. పల్లవి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. వసుకి లోపల మండుతున్న పైకి ఈవిల్ స్మైల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నానమ్మ ఇంకేం కావాలో అన్నీ దగ్గరుండి తీసుకో అని చెప్పి చైతు రూమ్లోకి వెళ్ళిపోతాడు. వసు కూడా కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెనకే రాజ్యం కూడా వెళ్తుంది. పల్లవి ఇలా వచ్చి కూర్చో అని సుబ్బు పిలుస్తాడు. చెప్పండి పెదనాన్నగారు అని అంటూ పల్లవి కూర్చుంటుంది. ఈ గారెలు ఎందుకమ్మా, లక్షణంగా పెదనాన్న అను బాగుంటుంది. అవును కానీ ఇందాక కాఫీలో అంత ఘాటుగా ఏం కలిపావు అని నవ్వుతారు. పెదనాన్న అది పెద్దమ్మ వసు కోసం కలిపింది అని నోరు జారుతుంది. సుబ్బుగారు పెద్దగా నవ్వుతూ, అయితే 2 కలిపావనుకొని ఇంకో దాంట్లో కూడా కలిపావు, అది నాకొచ్చింది అని అంటారు. అయ్యయ్యో మీకొచ్చిందా, పాపం చైతు గారు దీపుకి కూడా వచ్చింది అని పల్లవి తల పట్టుకుంటుంది. వదినా అంటే మొత్తం 3 కలిపావా, వామో వామో ఇంటికి రాకుండా చేద్దామనా అని దీపు అంటాడు. చచా కాదు దీపు, చెప్పాను కదా వాళ్ళిద్దరి కోసం కలిపాను అని మహాగారి వైపు సుబ్బు వైపు చూస్తూ చెవులు పట్టుకొని సారీ ఇంకెప్పుడు చేయను అని చెప్తుంది. సుబ్బుగారు నవ్వుతూ, నేను నీ పార్టీని, కాకపోతే సీక్రెట్ పార్టీ కాబట్టి ఇలాంటివి చెయ్యి, కానీ ఇలా దొరికిపోయేలా కాదు, కరెక్ట్గా చెయ్యి, కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అని నవ్వుతారు. నిజంగా పెద్దనాన్న మీరు నిజంగా చాలా మంచివారు, మీరు నాకు బాగా నచ్చారు అని పల్లవి నవ్వుతూ వెంటనే మహాగారిని చూసి తలదించేస్తుంది. మహాగారు కూడా నవ్వేస్తూ అల్లరి పిల్లవి అని అంటుంది. హై ఇక్కడ అందరూ నా పార్టీనే, అమ్మమ్మ పెద్దనాన్న దీపు ఇంకా నేను అని అంటుంది. మరి నేను బేబీ అని రోసి అంటుంది. నువ్వు కూడా లే అని పల్లవి అంటుంది. మీరంతా ఓకే కానీ ఆ విలన్ ఇప్పుడేమంటాడో అని మూతి మీద చేయి పెట్టుకొని అందరి వైపు చూస్తూ పల్లవి నీది నోరు కాదే మూసి నది అని అనుకుంటోంది. అమ్మని వదిన మా అన్నని విలన్ చేసేసావా అని దీపు అంటాడు. ఇదిగో పల్లవి ఈ విషయం మాత్రం ఒప్పుకోను, నా మనవడు హీరోనే అని మహాగారు అంటారు. దేవుడా ఇలా అడ్డదిడ్డంగా బుక్ అయిపోతున్నానేంటి అని అనుకొని అమ్మమ్మ నాకు పనుంది నేను రూమ్లోకి వెళ్ళనా అని పల్లవి అంటుంది. హా వెళ్ళు అని మహాగారు అంటారు. పల్లవి లేచి దీపు మళ్ళీ కలుద్దాం అని రూమ్లోకి వెళ్తూ అక్కడ తప్పించుకోవడానికి రూమ్లోకి వెళ్తాను అన్నాను, కానీ ఇప్పుడు రూమ్లో ఆ విలన్ ఉంటాడే, భగవాన్ మై క్యా కరు అని అనుకుంటూ రూమ్లోకి తొంగి చూస్తుంది. చూసింది చాలు లోపలికి రా అని చైతు పిలుస్తాడు. చూసేశారా అని పల్లెకిలిస్తూ తలగొక్కుంటూ లోపలికి వెళ్తుంది. ఏంటి చైతు గారు అని అమాయకంగా అడుగుతూ, దేవుడా ఇప్పుడు నన్ను కాఫీ గురించి అడగకుండా చూస్తే ఫ్యూచర్లో విద్యాకి కాబోయే మొగుడికి గుండు కొట్టిచ్చేస్తా అని మొక్కుకుంటుంది. చైతు తల కొట్టుకొని నీకోసం వాడెవడో గుండెందుకు ఇవ్వాలి అని అడుగుతాడు. పల్లవి విచిత్రంగా చూస్తూ అబ్బో దేవుడా ఏంటి బాధ, మనసులో వాగలేను బయటికి వాగలేను అని అనుకుంటూ ఆయన ముందు మీకే కొట్టించాలి అనుకున్నాను, కానీ మీకు గుండు బాగోదని ఊరుకున్నాను. నీ దిక్కుమాలిన కాఫీ కోసం నా తలకే ఎసురు పెడతావా, అంత అవసరం అయితే నువ్వు చేయించుకో అని చైతు అంటాడు. వామ్మో నేనా, నెవర్, మా నాన్న కష్టపడి చిన్నప్పటి నుండి మందారం మెంతులు పెరుగు అంటూ నానాగడ్డి పెట్టి ఈ బారును జుట్టు పెంచితే గుండు ఇవ్వమంటారా అని పల్లవి అంటుంది. పొద్దున్నే జ్యువెలరీ తీసుకోవాలి, షాపింగ్కి వెళ్ళాలి, ఇన్ టైంలో రెడీ అవ్వు అని చైతు అంటాడు. చైతు గారు నాకు నగలు నచ్చవండి అని పల్లవి అంటుంది. మరి ఇంకేం నచ్చుతాయి అని చైతు అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.